బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్గా ఇమాన్యుయల్ నిలిచాడు. కెప్టెన్సీ టాస్క్ ఇప్పటికే ముగిసింది. దీంతో ఇమ్ము కెప్టెన్ అయినట్లు తెలుస్తుంది. ముందుగా నిన్న వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి వచ్చిన దివ్యకి బిగ్ బాస్ ఓ బాధ్యత అప్పగించాడు. ఆల్రెడీ బయట ఆట చూసి వచ్చింది కాబట్టి హౌస్లో ఉన్న వారందరికీ ర్యాంకింగ్ ఇవ్వాలని దివ్యకి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో దివ్య భరణికి నెంబర్ 1 ఇవ్వగా ఇమాన్యుయల్కి 2, సంజనకి 3, డీమాన్కి 4, తనూజకి 5 ఇలా 13 వరకు అందరికీ ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఇది పూర్తి కాగానే బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఈ అభిప్రాయం ప్రకారం కేవలం 5గురు మాత్రమే కెప్టెన్సీ టాస్క్కి పోటీ పడగలరు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో టాప్ 5లో ఉన్న వారికే ఆ ఛాన్స్ ఉంటుంది. కానీ అందులో ఉన్న సంజన, డీమాన్ ఇప్పటికే కెప్టెన్స్ కావడంతో వాళ్ళిద్దరూ దివ్య, సుమన్ శెట్టిలకి ఛాన్స్ ఇచ్చారు. ఇలా దివ్య, నిఖిత, భరణి, తనుజ, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్ మధ్య కెప్టెన్సీ టాస్క్ పోటీ జరిగింది. పోటీదారులకి తప్పిస్తారా గెలిపిస్తారా అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం ఆటలో లేని మిగిలిన సభ్యులంతా బాల్స్తో పోటీదారులని కొడతారు. ఇక స్టిక్ అయ్యే జాకెట్ వేసుకున్న ప్లేయర్లకి ఇవి అతుక్కుంటాయి. ఈ గేమ్లో చివరికి భరణి, ఇమాన్యుయల్ నిలిచారు. ఇక వీరి నుంచి తదుపరి కెప్టెన్ ఎవరు అవ్వాలనే నిర్ణయాన్ని హౌస్మేట్స్కి అప్పగించాడు బిగ్ బాస్. దీంతో హౌస్మేట్స్లో ఎక్కువ మంది ఇమ్ము కెప్టెన్ అవ్వాలని మద్దతు ఇచ్చారు. ఇలా హౌస్కి 3వ కెప్టెన్గా ఇమాన్యుయల్ నిలిచాడు. నిజానికి మొదటి 2 వారాల్లో కూడా కెప్టెన్సీ టాస్క్ కోసం ఇమ్ము కంటెండర్గా పోటీ పడ్డాడు. మొదటి వారంలో మర్యాద మనీష్ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో రేస్ నుంచి ఇమ్ము తప్పుకోవాల్సి వచ్చింది. ఇక 2వ వారం అయితే డీమాన్ని రీతూ చౌదరి కెప్టెన్ని చేసేసింది. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కెప్టెన్సీని నాగార్జున కూడా రద్దు చేశారు. అయితే మళ్ళీ టాస్క్ పెట్టగా డీమాన్ గెలవడంతో ఇమ్ముకి మరోసారి నిరాశే మిగిలింది. కానీ ఇప్పుడు 3వ వారం మాత్రం అటు ఆటతో పాటు అన్నీ కలిసి రావడంతో ఇమ్ము కెప్టెన్ అయిపోయాడు. హౌస్కి మొదటి వారంలో సంజన కెప్టెన్ కాగా 2వ వారం డీమాన్, 3వ వారంలో ఇమ్ము కెప్టెన్ అయ్యారు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.